హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ షార్ట్లో డిఎస్సి కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్పాను. ఈ షార్ట్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపించబోతున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్న తర్వాత మీ క్యాండిడేట్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది కదా. మీ మొబైల్ నెంబర్కి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ డిఎస్సి ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేయగానే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ని మీకు 3 టైమ్స్ అడుగుతుంది ఎడిట్ చేసుకోవాలన్నా. అక్కడ అంత అయిపోయిన తర్వాత వెరిఫై ఆప్షన్ కూడా అడుగుతుంది. మీరు జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫామ్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని ఉంది అండ్ దాని తర్వాత పేమెంట్ చేయాలి. మీకు అక్కడే చూపించేస్తుంది మీరు ఏ పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతారో అని మీరు అక్కడే చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకోండి అండ్ దాని తర్వాత లాస్ట్ మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో కనుక మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మీకు లాస్ట్ నెక్స్ట్ మంత్ 15th కదా లాస్ట్ డే, నెక్స్ట్ మంత్ 14th వరకు మీకు టైం ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడానికి. సో అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్లో మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది. టైప్ ఆఫ్ స్టడీ పైన రెగ్యులర్ క్లిక్ చేయగానే మీరు 4th క్లాస్ ఎక్కడ చదివారు, 5th, 6th, 4th నుంచి 10th క్లాసెస్ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మేము కర్నూలు కాబట్టి కర్నూలు, ప్రతిదీ మేము కర్నూలులోనే చదివాము. సో కర్నూలు అని ఇస్తున్నాను ఇక్కడ. కర్నూలు మీరు 4th ఏది చదివారు, 5th, 6th ఏది ఎప్పుడు చదివారు, ఏ ఊర్లో చదివారు అనేది మీకు అక్కడ డీటెయిల్గా ఇవ్వాలి. అంత ఇచ్చేసిన తర్వాత లోకల్ డైరెక్ట్ ఏరియా బిలాంగ్ టు మీరు ఇప్పుడు 4th to 6th క్లాసెస్ మీరు వేరే ఊర్లో చదివింటారు అండ్ 7th to 10th క్లాసెస్ మీరు ఒకే ఊర్లో చదివింటారు. అప్పుడు మీరు ఏ ఊర్లో ఎక్కువ మీ స్కూలింగ్ చేసింటారో దాన్ని బట్టి మీ లోకల్ డిస్ట్రిక్ట్గా అది సెలెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ, మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒకవేళ తెలంగాణ వాళ్ళు రాస్తున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి. మనం కాదు కాబట్టి నో అని క్లిక్ చేయాలి. అండ్ దాని తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒకవేళ రాంగ్ అప్లోడ్ చేసామంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అంటే ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏ బోర్డ్, మనం వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ సిబిఎస్సి అయితే సిబిఎస్సి క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు 10th క్లాస్ని ఓపెన్లో కనుక చేసింటే అదర్ స్టేట్ అని పెట్టండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీడియం ఏదో మీడియం సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయ్యారు అవన్నీ, మీ హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి అండ్ పర్సంటేజ్ కూడా. అది అయిపోయిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్ అని వస్తుంది. ఇంటర్లో ఎస్ అంటే ఎస్ అనే పెట్టండి, ఎస్. అండ్ ఇంటర్ ఎస్ అని క్లిక్ చేయగానే మీకు అది డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, మీ కోర్స్ ఏది చేశారు, ఎంపీసీనా, బైపీసీనా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఏది చేశారో అది వస్తుంది. మీ బోర్డు వచ్చేసి ఏది అని బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయ్యారు అండ్ మెయిన్ హాల్ టికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ అన్నీ వస్తాయన్నమాట. మీరు అన్నీ జాగ్రత్తగా మీ మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉంటుందో మీరు అలాగే దాన్ని ఫిల్ చేయాలి. అండ్ పర్సంటేజ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ అడుగుతుంది. మీరు ఒకవేళ ఎంపీసీ కనుక తీసుకుంటే, బైపీసీ కనుక తీసుకుంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అలా ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా ఉంటాయి కదా. సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ కనుక తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4th సబ్జెక్ట్ అనేది మీరు ఒకవేళ స్పెషల్ ఇంగ్లీషా, స్పెషల్ తెలుగునా తీసుకుంటే అక్కడ పెట్టాలి, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత హ్యావ్ యూ స్టడీ డిగ్రీ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు డిగ్రీ చదివితే డిగ్రీ, లేకపోతే లేదు. డిగ్రీ అయితే చదివి ఉండాలి కాబట్టి డిగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలాగే కోర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నిటినీ కంపల్సరీగా ఫిల్ చేయండి. మీరు ఒకవేళ పీజీ చేసింటే పీజీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. విత్ పర్సంటేజ్ అండ్ హాల్ టికెట్ ఈస్ మ్యాండేటరీ కంపల్సరీగా. ఇక్కడ పీజీ చేయలేదు మా ఫ్రెండ్ కాబట్టి నేను నో అని క్లిక్ చేశాను. ఇక్కడ ఇంకొకటి హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ అని ఉంది. ఏపీ టెట్ అందరం రాసింటాం కాబట్టి ఎస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టెట్ టైప్
మనం ఏపీ టెట్ రాసామా, సెంట్రల్ సీటెట్ రాసారా అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఏపీ టెట్ రాసింది తను. పేపర్ 1 పేపర్ 2 లేకపోతే బోత్ పేపర్సా. మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ప్లస్, ఇక్కడ కింద గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. మీరు ఇయర్స్ వైజ్ 2018లో 24లో అలా రాశారు అంటే మీరు ఇయర్స్ వైజ్ పెట్టుకోవచ్చు అనమాట. పేపర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్. మీకు ఒకవేళ మీ హాల్ టికెట్స్ గుర్తు లేకపోతే ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు, మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ రాశారు అనేది ఏపీ టెట్ వెబ్సైట్లో కనిపిస్తుంది. హాల్ టికెట్ పోయినా కూడా ఏం బాధపడొద్దండి. అండ్ ఇంకోటి వచ్చేసి మార్క్స్ దగ్గర డెసిమల్స్ తీసుకోవటం లేదు. సో మీరు డైరెక్ట్గా మీకు ఒకవేళ 94.5 ఆర్ 6 ఆర్ 2 వచ్చినా కూడా 94 వరకే తీసుకుంటుంది. అక్కడ డెసిమల్ పాయింట్స్ తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి టెట్ డీటెయిల్స్. అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీనా కాదా అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, 4 years బీఈడీనా, బ్యాచిలర్ ఏటా, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏది చేశారు, బీఈడీ చేశారా, డిఈడీ చేశారా, డిప్లొమా చేశారా, అవన్నీ ఇక్కడ పెట్టాలన్నమాట. ఒకవేళ బీఈడీ మీరు హిందీ మీడియంలో చేసింటే ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది, క్లిక్ చేసేయండి. ఇలా ప్రతిదీ హిందీ పండిత్ చేశారా, కన్నడ పండిత్ చేశారా, ఇవన్నీ ఉన్నాయి. మీకు తగినది చూసుకొని పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి బీఈడీ చేశారనమాట. సో నేను ఇక్కడ బీఈడీ క్లిక్ చేస్తున్నాను. బీఈడీ క్లిక్ చేసిన తర్వాత ఏ యూనివర్సిటీ అని అడుగుతుంది. ఇది వచ్చేసి తినది రాయలసీమ యూనివర్సిటీ. మీరు ఇక్కడ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఏ యూనివర్సిటీ అయితే అది ఆ యూనివర్సిటీ. మెజారిటీ నాకు తెలిసి అందరూ ఐ థింక్ సో రాయలసీమ యూనివర్సిటీ అనే అనుకుంటున్నాను. రాయలసీమ యూనివర్సిటీని పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ రాయలసీమ యూనివర్సిటీలో చదివి మ్యాక్సిమం ఉస్మానియా కాలేజ్ కూడా చాలా ఎక్కువనే ఉన్నారు. తిని వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీలో చదివింది. సో రాయలసీమ యూనివర్సిటీ పెట్టేస్తున్నాను. అండ్ మీడియం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీషా, తెలుగునా, హిందీనా, కన్నడనా, మీరు ఏది చదివితే ఆ మీడియం పెట్టండి. బీఈడీలో ఏది చదివింటే అదే పెట్టండి. అండ్ మెథడాలజీ 1, మెథడాలజీ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే చేసింటే అది పెట్టేసేయండి. అండ్ ఇదంతా చేసిన తర్వాత మీరు బీఈడీ ఇక్కడ ఇయర్ అడుగుతుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా 2024లో తను కంప్లీట్ చేసింది. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ. మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా ఇక్కడ రెడ్ మార్క్లో అంటే సేవ్ అండ్ కంటిన్యూ అవ్వదు, అక్కడ మీరు ప్రెస్ చేయలేదు అని తను చూపిస్తుంది అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద పోస్ట్ ప్రిఫరెన్సెస్ అని వస్తాయి. మీరు ఏ దానికి ఎస్జిటి పెట్టింటే ఎస్జిటి క్వాలిఫికేషన్కి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్తో పాటు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్ అనుకోండి, కర్నూలులో గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి ఎక్కువ ఉన్నాయన్నమాట. అది ఆటోమేటిక్గా అక్కడ చూపించేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు జస్ట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లోకల్ బాడీసా, ఆశ్రమంసా, మోడల్ స్కూల్సా, ఇవి ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంతే అప్లికేషన్ ప్రాసెస్ వరకు ఇంతే అనమాట. ఇంత అయిపోయి సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరు మళ్ళీ అడుగుతుంది అది. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి క్వాలిఫికేషన్ దగ్గర అది అడుగుతుంది, వెరిఫై అయిపోయిందా, ఇది కరెక్ట్గానే ఉందా అని ప్రతి క్వాలిఫికేషన్ దగ్గర అడుగుతుంది. మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇస్తాడో లేదో తెలియదు కదా, మీరు మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకొని అక్కడ ఇక్కడ వెరిఫై అని వస్తుంది, అక్కడ వెరిఫై అని క్లిక్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేయలేరు. సో ట్వైస్ ఆర్ థ్రైస్ మీ అప్లికేషన్లో ఎలా అయితే ఉందో అలాగే పెట్టండి. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్లో ఎలా అయితే ఉందో అలానే పెట్టండి. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఇది అనమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. మీకు అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని వచ్చిన తర్వాత దాని తర్వాత పేమెంట్ వస్తుంది. మీరు ఎన్నైతే సెలెక్ట్ చేసుకుంటారో అవన్నీ పే చేయాలన్నమాట. ఒక్కదానికి వచ్చేసి 750 రూపీస్. మీరు 2 కనుక సెలెక్ట్ చేసుకుంటే 1500, 3 కనుక సెలెక్ట్ చేసుకుంటే అలా ఇంకొక 750 పెరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు డిఎస్సి అంటే 2024 డిఎస్సిలో కనుక పే చేసింటే ఈ డిఎస్సికి అవసరం లేదు. మీరు ఈ డిఎస్సికి ఏమైనా ఎక్స్ట్రా ఎలిజిబుల్ పోస్ట్ ఏదైనా ఉంటే మీరు దానికి మాత్రమే అప్లై చేయొచ్చు. కానీ 2024లో పే చేసిన వాళ్ళు ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్. జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసి అప్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి నా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలా అని. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే చాలు. థ్యాంక్ యూ.